రాముడి ఇష్టం అయితే ఏ రూపంలో అయినా, మీకు ఏ రూపంలో దేవుడి ఇష్టమో ఆ రూపంలో మనసులో కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ధ్యానించుకోండి. ఆద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల శివాయ ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే హరిహర గురుజన్మ సన్నిధౌ మమ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశిర మాసే శుక్లపక్షే అష్టమి తిథౌ రవివాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణయోగ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. అమ్మ మీ పేర్లు మీ గోత్రాలు చెప్పుకుని మనసులో, అంతేకాకుండా మీకు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు గుర్తొస్తే వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రాలు, పేర్లు గుర్తు రాకపోయినా పర్వాలేదు, గోత్రాలు గుర్తు రాకపోయినా పర్వాలేదు, మనసులో తలుచుకోండి ఎవరు గుర్తొస్తే వాళ్ళని. హరిదాస్ గోత్రస్య ప్రహ్లాద్ శాస్త్రి శర్మనామదేశ్య సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం ఇష్టకామ్యార్థ స్థిత్యర్థం సకల భూమండల ప్రశాంతతాశ్రిత్యర్థం అమ్మ ప్రసన్నాస్థిత్యర్థం జ్ఞాన ఆవాహనాది పంచోపచార సహిత ఆయుత చండీ హోమం కరిష్యే. అమ్మ మీ దగ్గర ఉన్న అక్షంతల్ని మీ లోపల అక్కడ ఏదైతే త్రికోణంలా పుల్లలు పెట్టారో అందులో వేసారు, వింటూ ఉండండి. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌం బ్రహ్మణే నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌం యమాయ నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌం సోమాయ నమః. ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌమాయ హోం సప్త జహ్వాయ నేత్రత్రయాయ వౌష ధనుర్ధరాయాస్త్రాయ ఫట్. ఐం హ్రీం శ్రీం పీతాయ నమః. ఐం హ్రీం శ్రీం శ్వేతాయ నమః. ఐం హ్రీం శ్రీం అరుణాయ నమః. ఐం హ్రీం శ్రీం అస్తాయ నమః. ఐం హ్రీం శ్రీం ధూమ్రాయ నమః. ఐం హ్రీం శ్రీం తీవ్రాయ నమః. ఐం హ్రీం శ్రీం స్ఫులింగిన్యే నమః. ఐం హ్రీం శ్రీం రుచిరాయ నమః. తం తమసే నమః. రం రజసే నమః. సం సత్వాయ నమః. ఆం ఆత్మనే నమః. అం అంతరాత్మనే నమః. పం పరమాత్మనే నమః. హ్రీం జ్ఞానాత్మనే నమః. అమ్మ అందరూ సరస్వతి అమ్మవారికి బ్రహ్మగారికి నమస్కారం చేసుకుని మేము ఇంత పెద్ద చండీ హోమం చేసుకోవాలి అని అనుకున్నాము. ఆ అగ్ని అన్నదాన్ని మీరు పుట్టించండి. ఎందుకంటే సరస్వతి బ్రహ్మే ఈ సృష్టిలో ఏదైనా సృష్టిస్తారు కాబట్టి మనం చెయ్యాలి అనుకున్న చండీ హోమానికి అగ్నిని సృష్టించమని ఆ సరస్వతి అమ్మవారిని ఉంచుకున్నారు. అదే విధంగా ఉంచుకుని స్వాహ అన్నప్పుడు ఈ తాంబూలాన్ని ఒకళ్ళు సమర్పిస్తున్నారు. ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయ సత్యం నమః. నమ ప్రకృత్యై మంత్రాయ నేత ప్రణతాస్మత సాంగాయ సాయుధాయ సవాహనాయ సపరివారాయ సర్వావరణ దేవతా సహితాయ శ్రీ 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 మహాసరస్వతీ దేవ్యే ఆనంద భైరవ్యే మహావతిం కల్పయామి నమః. ఆనంద భైరవ్యే మహాసరస్వత్యై వౌ షట్. ఏమ్మా ఇప్పుడు 12వ అధ్యాయం అమ్మ, ఇంకొకే ఒక్క అధ్యాయం ఉంది, అయిపోతే మీరు ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే చెప్పుకుంటూనే చెయ్యండి. ఓం విద్యుద్వాన్ సమప్రభాం భగవతి స్కందాది భీషణాం కన్యాభికరాలకేతద్ సర్వబాధ ప్రశమనం త్రైలోక్య స్వాహేశ్వరీ అమ్మేవ త్వయా కార్య భస్మత్ వైరి వినాశనం స్వాహా. వైవస్వతంత్రే ప్రాప్తే అష్టావింశతి యోగ సంపత్సేవన సంపత్య ఉత్పత్తితే మహాసుర స్వాహా. నందగోపగృహేగాతాయ సోదగర్భ సంప్రవాదస్తోనా సహ్యాం విద్యాచరణాసిని స్వాహా. పునరప్యతిరౌద్రేణ పునరప్యతిరౌద్రేణ రూపేణ కృతీకరణ వీర్యనిశ్యామి వైప్రచిత్తాస్తానమ స్వాహా. అమ్మా అక్కడ ఒక దానిమ్మకాయ తాంబూలం కాదు, ఆ తోటకూర ఉన్న దాంట్లో ఉంటుంది. ఆ దానిమ్మకాయలు ఎవరో ఒకళ్ళు పట్టుకోండి. ఈ లోపల ఏంటంటే అమ్మ మీ దగ్గరికి పూర్ణాహుతులు వస్తాయి. హోమగుండానికి ఒకటే ఒక చీర, ఒకే ఒక జాకెట్, ఒకే ఒకటి ఇస్తారు. మీరు ఒక్కటే తీసుకోండి, ఎందుకంటే 1000 మందికి 1000 ఉంటాయి. ఇవి
పూర్ణాహుతి అందరం కలిసి ఒకటే వేస్తాము కాబట్టి వాళ్ళకి తెలీదు. మీరు వచ్చిన వాళ్ళని కోలా విద్వంసి విజిత స్వాహ స్తోత్రం వై చండికాయస్తు తచ్చం గుప్తం చకార సహ సమాప్తిని చ పుణ్యసతామేదివనంతరాం స్వాహ క్షేమవాప్నోతి సర్వమేవ న సంశయః కృష్ణాయాం వా చతుర్దశ్యాం అష్టమ్యాం వా సమాహితః స్వాహ నాది ప్రతి గృహ్ణాది న్యాన్యతేష ప్రసీదతి కీర్తం రూపేణ కీలేన మహాదేవేన కీలితం స్వాహ నిష్కలం విదాయం వై నిత్యం జపతి సస్ఫుటం ససిద్ధయా సగణః సోపి గంధర్వో జాయతే నరః స్వాహ చేవ తస్య భయం కాపేహ జాయతే నాపముచ్యవ సంయాతు మృతో మోక్షమాప్నుయాత్ స్వాహ జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీతో న కుర్వాణో వినశ్యతి తతో జ్ఞాత్వైవ సంపన్నమిదం ప్రారభ్యతే బుధై స్వాహ సౌభాగ్యాదిత్య దృశ్యతే లలాదినే తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్యమిదం స్వం స్వాహ శనైస్తు జప్యమానేస్మిన్ స్తోత్రే సంపతిరుచకై భవత్యేవ సమగ్రాపి తత ప్రారభ్యమేవ తస్వాహ ప్రసాదేన సౌభాగ్యారోగ్య సంపద శత్రుహాని పురోమోక్ష సుయేదేశాం కిం జనైవోం స్వాహ. అమ్మ ఇప్పుడు మనం కాళీ అధ్యాయం మొదటి అధ్యాయం మొదలు పెడుతున్నాం. ఇది కాళీకి సంబంధించిన అధ్యాయం. అందరూ మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి సంబంధించిన శక్తిని ప్రసాదించమని ఆ కాళీ అమ్మవారిని అడుగుతూ ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనుకుంటూ స్వాహ అన్నప్పుడు వేసుకోండి. కాళీ అమ్మవారికి సంబంధించిన అధ్యాయం ఇది. ఓం అస్య శ్రీ ప్రథమ చరిత్రస్య బ్రహ్మర్షి మహాకాళీ దేవత గాయత్రీ ఛందః నందాశక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తోత్రం పఠిత్వా మహాస్తోత్రం పఠేన్నరః సతు సప్తశతీ సంఖ్యా వరమాప్నోతి సంపదాం ఐం ఓం స్వాహ. ఓం అస్య శ్రీ కీలక మంత్రస్య శివర్షి అనుష్ఠుప్ ఛందః మహాసరస్వతీ దేవత వేది దివ్య చక్షుషే శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమ సోమార్థిదారిణే స్వాహ. సర్వవేదాధ్యాన మంత్రాణమపి కీలకం సోపి క్షేమమాప్నోతి సత్వం వ్యాప్య తత్పర స్వాహ. సిద్ధ్యంతుచ్చాటనాదీనా వస్తూని సకలాన్యపి ఏతేన స్తోతాం దేవి స్తోత్రమాత్రేణ సిద్ధ్యతి స్వాహ. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహ. శైలికే సత్యం జ్ఞాత్వా మచ్చేంతి భక్తితః రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహ. పరమాప్స్యం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహ. శిరోరత్నాని కృష్ణే చరణేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహ. యావంతం యస్వంతం లక్ష్మీవంతం. ఓం నమః చండికాయే స్వాహ. మార్కండేయోవాచ స్వాహ. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా దాత్రి స్వాహ. స్వధా నమోస్తుతే స్వాహ. జయంతం దేవి చాముండే జయ భూతాతిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే స్వాహ. మధుకైటభ విద్రావి వివిధాతృవరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహ. మహిషాసురనాసి భక్తానాం సుమదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహ. రక్త బీజమదే దేవి చండ ముండ వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి స్వాహ. పంచమాతృక పంచమం స్కందమాదేవి షష్టం చ కాత్యాయనీ చ సప్తమం కాలరాత్రికం స్వాహ. నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రతిష్ఠిత ఉక్తాన్ గీతాని నామాని బ్రహ్మాణైవ మహాదేవి ఈశ్వరలక్ష్మవాహన రాణీ సమారూఢ సర్వాభరణం శివ స్వాహ. ఏతామాతర సర్వ సర్వయోగ సమన్విత నానాభరణ సౌభాగ్య నానారత్నోపశోభిత స్వాహ. అజితా వామ పార్శ్వేతు దక్షిణే చ పరాజిత శిఖాముద్రోతని రక్షే ఉమా మూర్తిని వ్యవస్థిత స్వాహ.
श्रीत्राच गुरुमध्ये एवंताचनासके स्वाहा शङ्किनी चक्षोर्मध्ये स्तोत्रयोद्वारवाहिनी कपालौ कालिका रक्षेत् कर्णमूलेषु साकरी स्वाहा सरस्वती कंठते सेतु चंडिका घटिका चित्रकंठा च महामाया च पालके स्वाहा बहिर्कंठे ललिका नलकोपरि स्कंदयो कट्यने रक्षेत् बाहुमे वज्रधारिणी स्वाहा स्तनौ रक्षे महादेवी मनस्सोग विनाशिनी हृदयेन ललितादेवी मुदनरिसूधारिणी स्वाहा कट्यां भगवती रक्षे जाननी दिव्यवासिनी पद्मावती पद्मकोशे कफे चूड़ामणि सदा ज्वालामुखी नखज्वालामभेद्ये सर्वसन्निषु स्वाहा ब्रह्माण्डे रक्षे छायां छत्रीश्वरी तदा अहंकारं मनोबुद्धिं रक्षे धर्मधारिणी स्वाहा प्राणपालौ तदा ज्ञानं बुधानां च समानकं वज्रहस्ता च मे रक्षे प्राणं कल्याणशोभन स्वाहा धर्मं रक्षतु वैष्णवी यशकीर्तिं च लक्ष्मीं च धनं विद्या च चक्रिणी स्वाहा पुत्रान् रक्षेत् महालक्ष्मी भार्यां रक्षत भैरवी स्वाहा पन्थानां सुपदा रक्षे मार्गं क्षेमकरी तदा राजद्वारे महालक्ष्मी विजय सर्वतः स्थिता स्वाहा यत्सारं वज्जितं कवचेन तु तत्सर्वं रक्ष मे देवी जयन्ति पापनाशिनी स्वाहा पदमेकं न गच्छेषु यदि चेषु भवात्मना कवचेन वृतो नित्यं यत्र यत्रैव गच्छति स्वाहा च कवचेन वृतो पुवान् स्वाहा देव्या कव्यं देवानामपि दुर्लभं यः पठेत् प्रेतो नित्यं त्रिसंज्ञं सिद्ध्यानीता स्वाहा देवी कलभवेतस्य त्रैलोक्येषु पराजिता जीवेत् वर्षशतं साग्रामपं मृत्यो विवर्जित स्वाहा दिव्यालया सर्वे लोका विस्फोटकालया सारङ्गमं चैव कृत्रिमां च वेद्विषं स्वाहा तुषारिणि सर्वाणि मन्त्रयन्त्राणि भूतले भूचरके चराश्चैव जनाश्चोपदेशिक स्वाहा डाकिनी साकिनी तदा अंतरिक्ष चरागोर डाकिन्यस्य महामना स्वाहा ग्रहभूत पिचाचक्ष दिव्यराजो सेज बुद्धिकरं परं स्वाहा सावर्तते सोऽपि कीर्तिमण्डलभूतले जपे सप्तशतीं जन्नीं कृत्वा च कवचं पुरः स्वाहा साम्बा प्रीत्यते सप्त अद्भुते रसद्रुते धर्मते पालिते नमः न जाने स प्रदानो मे सूरहस्ति सदा मदा स्वाहा